రూపాయలకి ఏమొస్తుందమ్మా? రూపాయలతో శాస్త్రీ బాంబ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషం పట్టుకుంది. మొత్తం పూర్తిగా దాన్ని రెనోవేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందల పూర్తిగా కూల్చివేస్తూ కూడా రెనోవేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజువల్స్ లో కూడా చూస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఆ ఎమ్మెల్యేలకు క్యాంపు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రీతిలో కూడా మునుగోడులో కూడా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ కూడా ఆ క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టలేదు. ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా ఆ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందడం జరిగింది. కూసుకుంట్ల ఎమ్మెల్యేగా గెలుపొందాక కొద్ది రోజుల పాటు క్యాంపు కార్యాలయాన్ని నిర్వహించుకున్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో కూడా మళ్ళీ పూర్తిగా అది మొత్తం కూడా ఒక నిశ్శబ్ద వాతావరణంగా మారింది. ఆ తర్వాత మునుగోడు నుంచి గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడూ కూడా ఆ క్యాంపు కార్యాలయంలో అడుగు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మునుగోడులో సొంతంగానే గతంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సొంత క్యాంపు కార్యాలయాన్ని రాజగోపాల్ రెడ్డి ఉపయోగించుకుంటున్నారు. ఎప్పుడు వచ్చినా కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అదేవిధంగా అధికారులతో రివ్యూలు కానీ అతని సొంత క్యాంపు ఆఫీస్లోనే ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి క్యాంపు కార్యాలయాన్ని మరమ్మతులు చేస్తున్నారు. ఉన్నటువంటి ఆ వాస్తు దోషాన్ని తొలగించేందుకు ముందుగా పూర్తిగా కూలగొడుతూ కూడా రెనోవేషన్ చేస్తున్నటువంటి ఆ పరిస్థితి అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. ఎందుకంటే అతను క్యాంప్ ఆఫీసు కట్టినప్పటి నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు కూడా అందులో అడుగు పెట్టినటువంటి పోలేదు. పూర్తిగా ఎందుకంటే వాస్తు దోషం కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. చాలా వరకు గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఏర్పాటు చేసినటువంటి క్యాంప్ ఆఫీసుల్ని ఎవరు కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో కూడా ఆ క్యాంపు కార్యాలయాన్ని ఆర్ఎన్బి ఆఫీస్కు కేటాయించి కూడా గతంలో ఆర్ఎన్బి ఆఫీస్ కార్యాలయంలో కూడా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొత్త క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మునుగోడులో మనం చూస్తున్న విజువల్స్ కూడా చూస్తున్నాం. క్యాంప్ ఆఫీస్ని పూర్తిగా ముందు రెనోవేషన్ అంతా కూడా తొలగించి కూడా మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి పూర్తిగా వాస్తు దోషమే కారణమని తెలుస్తుంది. వాస్తు దోషం కారణంగా కూడా మొత్తం ఎక్కడికక్కడ రెనోవేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మునుగోడులో కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.